ఆంధ్రప్రదేశ్లో రేషన్కి సంబంధించి మరో కీలక ముందడుగు అయితే వేస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ పంపిణీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న డీలర్ల తీరుకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రేషన్ సరుకులు డోర్ డెలివరీకి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం అయితే చేసిందనమాట. అయితే ఇందులో మనం చూసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన తేదీల్లోనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. రాష్ట్రంలో రేషన్ పంపిణీలో ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నారనమాట. రేషన్ సరుకులు డోర్ డెలివరీకి సంబంధించిన నిబంధనలు కూడా మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు సరికొత్త మార్గదర్శకాలతో పౌర సరఫరాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కె కన్నబాబు ఇటీవల సర్క్యులర్ అయితే జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎండియు వాహనాలను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీని పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ప్రతి నెల 1 నుంచి 15 వరకు సాధారణ కార్డుదారులకు ఉదయం, సాయంత్రం సరుకులు పంపిణీ చేయాలని, 60 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు, మంచానికే పరిమితమైన దివ్యాంగులకు రేషన్ సరుకులను ప్రతి నెల 26 నుంచి నెలాఖరు వరకు లబ్ధిదారుల ఇంటి వద్దకే తీసుకువెళ్లి అందజేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. అని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా సాధారణ కార్డుదారులకు కూడా నెలంతా కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు అందించాల్సిన ఐసీడీఎస్ సరుకులను నిర్దేశిత గడువులోకి ఇవ్వటం లేదు. ప్రభుత్వం నోటిఫై చేసిన వేళల్లో డీలర్లు చౌక ధరల దుకాణాల దగ్గర ఉండటం కూడా లేదన్నమాట. మరికొందరు రేషన్ డీలర్లు ప్రతి నెల రేషన్ సరుకుల కోసం డీడీలను ఆ నిర్ణీత గడువులోకి తీసుకోకపోవడంతో ఆయా రేషన్ దుకాణాల స్టాక్ చేరవేయడంలో జాప్యం జరుగుతుంది. దీంతో ప్రజా పంపిణీ కార్యకలాపాలు గాడి తప్పి పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుంది. సమస్యను గుర్తించిన సివిల్ సప్లై కమిషనర్ కొత్త నిబంధనలతో ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. రేషన్ డీలర్లు సరుకుల పంపిణీ వివరాలు నమోదు చేసే ఈ పోస్ట్ పరికరాల్లో సాంకేతికపరమైన మార్పులు తీసుకొచ్చారు. జూలై నెల 1 నుంచి ఇక మీదట ప్రతి నెల 1 నుంచి 15 వరకు సాధారణ కార్డుదారులకు వివరాలు మాత్రమే ఈ పోస్ట్ పరికరాల్లో కనిపించనున్నాయి. అలాగే 26 నుంచి నెలాఖరు వరకు డోర్ డెలివరీకి అర్హులైన లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఈ పోస్ట్ పరికరాల్లో కనిపిస్తాయి. అలాగే రేషన్ డీలర్లు ప్రతి నెల డీడీలను సకాలంలో తీసేలా వారికి రిలీజ్ ఆర్డర్లు, స్టాక్లను సకాలంలో చేరవేయటం, అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాల్సిన సరుకులను కూడా సకాలంలో అందించడం, డీలర్లు నిర్దేశిత పని వేళల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు విధిగా చౌక ధరల దుకాణాలు అందుబాటులో ఉండేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారనమాట. సో మనకి జూలై నెలలో ఇచ్చే రేషన్ పంపిణీ ఏదైతే ఉందో అందులో భాగంగా 15వ తారీఖు ఎగ్జాక్ట్లీ 15వ తారీఖు వరకే ఇస్తారు. ఇక ఇప్పుడు మనకి 30వ తారీఖు లోపు 65 సంవత్సరాల వరకు పైబడిన వరకు అయితే దివ్యాంగులకు అందరికీ ఇస్తారనమాట. సో ఇదైతే తప్పిందంటే ఇంకా రేషన్ అయితే ఉండదని క్లియర్గా చెప్పేస్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఛానల్ సబ్స్క్రైబ్